ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని, ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా సంఘీభావంగా ఐక్యంగా నిలబడాలని కోరారు. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగులు సెలవులు రద్దు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షల్లో పాల్గొనాలని, విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంతకుముందు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ వచ్చేయాలని సూచించారు సీఎం. దీంతో డిప్యూటీ సీఎం కూడా రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అక్రమ మార్గాల్లో వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారెవరైనా ఉంటే తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని సూచించారు. కేంద్ర నిఘా బృందాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర నిఘా బృందాలను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. సైబర్ దాడులు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజధానిలోని 3 కమిషనరేటర్ పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని, అన్ని జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏవైనా అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీస్ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు.